తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడుగానే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్‌గానే, సానుభూతిపరుడుగానే, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగానే ఆ పార్టీ అంతా ఇప్పటికీ రేవంత్ రెడ్డిని భావిస్తూ ఉంటుంది. తెలంగాణలో కూడా మా పాలనే ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు. తెలుగుదేశం పార్టీ పట్ల రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంది అనే మాటని ఎవరు కాదనరు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయటం గుర్తుండి ఉండదు మీకెవరికీ. ఎందుకంటే ఆయన ఎక్కడ విమర్శలు చేయల. సో అటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఓ సలహా ఇస్తున్నారు. ఆ పార్టీ ప్రమాదంలో ఉంది అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక పెను ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ఓపెన్‌గానే చెప్తున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రమాదం భారతీయ జనతా పార్టీ అనేది రేవంత్ రెడ్డి మాట. భారతీయ జనతా పార్టీ గడిచిన పుష్కర కాలంగా దేశాన్ని పాలిస్తున్న సందర్భంగా ఈ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలను మింగేసింది, అనేక ప్రాంతీయ పార్టీలను చంపేసింది, అనేక ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, అటువంటి ప్రమాదంలో భారతీయ జనతా పార్టీ ఉనికి లేకుండా చేసే ప్రాంతీయ పార్టీల జాబితాలో తెలుగుదేశం పార్టీ చేరింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న మాట.